హాయ్ అండి, నేను మీ స్వాతిని షిరిన్ జూట్ వరల్డ్ నుంచి. సమ్మర్ అంటే అందరికీ గుర్తుకొచ్చేది వడియాలు. బియ్యం పిండి వడియాలు, సగ్గుబియ్యం వడియాలని ఎన్నో రకాలు పెట్టుకుంటారు. కానీ నేను మీకు ఈరోజు వెరైటీగా టమాటా వడియాలు ఎలా చేయాలో చూపిస్తారండి. ముందుగా ఒక 3 గ్లాసులో బియ్యం తీసుకొని ఆ బియ్యంని 3 గ్లాసులు కరెక్ట్గా కొలిచి కుక్కర్లో పోసి ఈ విధంగా కుక్కర్లో పోయాలి. 3 గ్లాసుల బియ్యాన్ని ఆ తర్వాత రైస్ని నీట్గా ఇలా వాష్ చేసుకొని ఇలా నీట్గా వాష్ చేసుకోవాలి రైస్ని. ఆ తర్వాత దీంట్లో 1 గ్లాస్కి 3 గ్లాసెస్ వాటర్ అన్నాయి. ఒక 10 గ్లాసెస్ వాటర్ని దాంట్లో పోయాలి. ఆ తర్వాత టమాటాలని నీట్గా వాష్ చేసి ఇలా కట్ చేసి పేస్ట్ చేయాలి. దాన్ని టమాటాలని ఇలా పేస్ట్ చేసి దాన్ని ఆ వాటర్లో ఆ బియ్యం దాంట్లో పోసేసి దానికి తగినంత ఉప్పు, కారం, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, నువ్వులు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్ దాంట్లో వేసి మంచిగా కలియబెట్టాలి. ఒక స్పూన్ తీసుకొని అలా కలియబెట్టేసి కుక్కర్ మూత పెట్టేసి ఒక 2 విజిల్స్ వచ్చే వరకు దాన్ని అలానే ఉంచాలి. ఇప్పుడు ఆ విజిల్ పోయాక చూసుకొని ఒక బౌల్లో మనం దీన్ని వేసుకొని చిన్న చిన్న ఉండలుగా తీసుకొని ఇలా చిన్న చిన్న వడల్లాగా ఒత్తుకోవాలి. ఇలా చిన్న చిన్న వడల్లాగా వాటిని ఒత్తుకోవాలి. ఇలా నీట్గా పెట్టేసుకొని ఎండలో ఒక 24 గంటలు ఒక మంచి ఎండలో ఆరబెట్టుకోవాలి. ఆరాక ఇలా టిఫిన్లో కానీ దేంట్లో కానీ నిలవబెట్టుకొని మనకు కావాల్సినప్పుడు వేయించుకొని తింటే చాలా బాగుంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేసి కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. ప్లీజ్ షేర్, లైక్ and subscribe. Thank you.